మనకి గడిచినటువంటి శనివారం నుంచి నిన్నటి వరకు కూడా పెట్రోల్ డీజిల్ కొరత అనేది మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ సంక్షోభాన్ని అయితే ఎదుర్కోవటం జరిగింది. ఈ సందర్భంగా మనం దీని గురించి ఆ రోజు కూడా మాట్లాడుకున్నాము. కొన్ని సోషల్ మీడియా ఛానల్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తో పాటుగా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా చేసినటువంటి ప్రచారమే దీనికి కారణం అని చెప్పి. సో ఏదైనా సరే 5 స్టేట్ల ఎలక్షన్ ముగుస్తుంది, దీని పెట్రోల్ డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచుతుంది అంటూ చేసినటువంటి ప్రచారం ఒక ఎత్తు అయితే, యుద్ధానికి సంబంధించి ఇంకా చర్చలు సఫలీకృతం కాలేదు, సో కాబట్టి రేట్లు పెరిగితే ఇంకా పెట్రోల్ దొరకదు అంటూ చేసినటువంటి ప్రచారం మరొకటి. సో వీటి కారణంగా పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వటం, ప్రజలందరూ కూడా ఒకేసారి రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనేటువంటి భయంతో హడావిడిగా పెట్రోల్ బంకుల దగ్గరకు వెళ్ళటం, అందరూ ఒకేసారి పెట్రోల్ బంకుల మీద పడినటువంటి కారణంగా ఉన్నటువంటి స్టాక్ లిమిటెడ్, వచ్చినటువంటి బళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కొన్ని బంకుల్లో బారులు తీరినటువంటి పరిస్థితి, కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డుల పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్ మనం ఆ రోజే అనుకున్నాం. ప్రభుత్వం చర్యలు తీసుకుంటానికి ఉపక్రమించింది, చంద్రబాబు గారు సమీక్షలు చేస్తున్నారు, కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళినాయి, ఇవన్నీ జరిగినాయి. ఓవరాల్ గా ప్రభుత్వం ఏం చేసినా ఏం చెయ్యకపోయినా 3 నుంచి 4 రోజుల్లో ఈ సమస్య సద్దుమణిగిద్ది. ఎందుకంటే ఇప్పుడు హడావిడిగా క్యూ లైన్ లో కూర్చొని ట్యాంక్ ఫుల్స్ చేపించుకున్నటువంటి వాళ్ళు ఆ ట్యాంక్ ఫుల్ మొత్తం క్లియర్ చేసి మళ్ళీ ఆ ట్యాంక్ ఖాళీ చేయడానికి కనీసం ఒక వారం నుంచి 10 రోజులు పట్టింది. సో అంటే ఒకసారి ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత వాడు మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఒక 4-5 రోజుల్లో సిటీలో ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ ట్యాంక్ ఫుల్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు మళ్ళీ రావడానికి 1 వీక్ టైం అనేది మినిమం పట్టింది. పెట్రోల్ బంకులన్నీ ఖాళీ అవుతాయి, కావాల్సినటువంటి స్టాక్ దొరికింది. దీనికి ప్రభుత్వం కొత్తగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ప్రజలు కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఒకవేళ రేట్లు పెరిగినాయనే అనుకుందాం, ఎంత పెరుగుతాయి? మహా అయితే డీజిల్ మీద, పెట్రోల్ మీద ₹1 పెంచుతారు, లేదంటే ₹2 పెంచుతారు. ఒకేసారి భారీగా 100 ఉన్నటువంటి డీజిల్ 200 అవ్వదు, 110 ఉన్నటువంటి పెట్రోల్ 220 అవ్వదు. సో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి. మహా అయితే ₹2-3 పెరుగుతాయి. భారీగా ఒక ₹5 పెరిగింది అనుకుందాం, ₹100 ఉన్న డీజిల్ ₹105 అయింది అనుకుందాం. ఒక కారుకి ఆన్ యావరేజ్ 30 లీటర్ల డీజిల్ కనుక పట్టిద్ది అనుకుంటే, కొన్ని కార్లలో 42, 46 కూడా పట్టేటువంటి వెహికల్స్ ఉన్నాయి అనుకోండి. యావరేజ్ గా ఒక 30 లీటర్లు పట్టిద్ది అనుకుంటే 30 లీటర్ల మీద మీకు వచ్చేటువంటి వేరియేషన్ ₹150. అంటే ఇంకొక 1.5 లీటర్ కొనగలిగేటువంటి అమౌంట్. అంతకు మించి అయితే డిఫరెన్స్ రాదు కదా. దీనికి మీరు వేలల్లో, కోట్లలో ఖర్చు పెట్టేది కూడా ఏం లేదు కదా. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఈ ₹150 మీకు వచ్చేది లేదు, పోయేది లేదు కొత్తగా. దానికోసం ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారో, ఎందుకు ఇంత క్యూ లైన్లు కడుతున్నారు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. అలాగే 2 వీలర్స్ విషయం కూడా, మహా అయితే ట్యాంక్ లో మీకు ఒక ₹1000 పెట్రోల్ పట్టిద్దేమో, రేటు పెంచితే మీరు పైన ఇంకొక ₹100, ₹50 పెట్టాల్సి వస్తారు. అది ఈ ట్యాంక్ ఖాళీ అయిన తర్వాత అయినా పెట్టాల్సిందే నిజంగా రేట్లు పెంచితే. సో ఈ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మొన్నటి వరకు ప్రభుత్వం చేసినటువంటి ప్రచారం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రచారాల కారణంగానే ఈ సిచ్యువేషన్ ఎదురైంది అనేది. అయితే ఇక్కడ కొత్తగా ఈ రోజు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అంతా నార్మల్ గా ఉంది. అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పుష్కలంగా దొరుకుతుంది, ఏ ఇబ్బందులు లేవు. ఇప్పుడు కొత్తగా ఒక లెటర్ బయటకు వచ్చింది. ఇదేంటంటే ఏపీ సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబు గారు రాసినటువంటి ఒక లేఖ. దీంట్లో హెచ్ఎస్డి, హై స్పీడ్ డీజిల్ అంటుంది. అంటే కమర్షియల్ పర్పస్ లో యూజ్ చేసేటువంటి డీజిల్. ఇది జనరల్ గా మనం కమర్షియల్ పర్పస్ ఉపయోగించినటువంటి డీజిల్, అంటే రిటైల్ అవుట్లెట్లు, అంటే మనం రెగ్యులర్ గా కొట్టించుకునేటువంటి పెట్రోల్ బంకుల్లో కొట్టించుకునేటువంటి పెట్రోల్, డీజిల్ ఏదైతే ఉందో, ఇది వచ్చేటువంటి ప్రైస్ కి, కమర్షియల్ పర్పస్ లో యూజ్ చేసేటువంటి ప్రైస్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా మనం యూజ్ చేసేటువంటి డీజిల్ లీటర్ ₹97 నుంచి ₹98 ఉంటుంది. ఇదే డీజిల్ కమర్షియల్ పర్పస్ యూజ్ చేసేటువంటి డీజిల్ అయితే దానికి అయ్యేటువంటి ఖర్చు 1 లీటర్ కి ₹156 నుంచి ₹158 ఖర్చు ఉంటుంది. సో ఈ హెవీ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్ కి సంబంధించి సపరేట్ బల్క్ డీలర్స్ ఉంటారు, బల్క్ గా కంపెనీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్, సో భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, వీటి దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది, బల్క్ లో తీసుకోవాలి. సో ఈ బల్క్ యూసేజ్ ఎక్కడ ఉంటుంది, కమర్షియల్ పర్పస్ ఎక్కడ యూసేజ్ ఉంటుంది అంటే మేజర్ ప్రాజెక్ట్స్ దగ్గర, లైక్ పోలవరం, లైక్ అమరావతి, ఇలాంటి దగ్గర. వీళ్ళకి డీజిల్ తో పని ఏంటి అంటే కన్స్ట్రక్షన్ కి ఎక్స్కవేషన్ చేయాల్సి ఉంటుంది, ప్రొక్లైన్స్ యూజ్ చేయాలి, ఎర్త్ మూవర్స్ యూజ్ చేయాలి, లారీలు యూజ్ చేయాలి, ఇసుక, ఐరన్,
చిప్స్, స్టోన్స్ అన్ని తరలించాలి, క్రెయిన్స్ యూజ్ చేయాలి. వీటన్నిటికీ డీజిల్ తోనే కదా నడిచేది. సో వీటన్నిటికీ బల్క్ లో యూసేజ్ అనేది ఉంటుంది. సో దీన్ని కమర్షియల్ పర్పస్ యూసేజ్ అంటాం. సో దీనికి సంబంధించి రిటైల్ అవుట్లెట్ల నుంచి ఆయన రాసినటువంటి లేఖ ఏంటంటే, ఈ హెచ్ఎస్డి డీజిల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మేము ఈ బల్క్ గా ఇచ్చేటువంటి కమర్షియల్ సప్లయర్స్ దగ్గర నుంచి కాకుండా అమరావతి సిఆర్డిఏ పరిధిలో నియర్ బై ఉన్నటువంటి పెట్రోల్ బంకుల నుంచి, రిటైల్ పెట్రోల్ బంకుల దగ్గర నుంచి, అంటే జనరల్ పర్పస్ మనం యూజ్ చేసేటువంటి పెట్రోల్ బంకుల దగ్గర నుంచి తీసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా 24 ఏప్రిల్ 2026 రాయటం జరిగింది. సో అంటే గత శుక్రవారం లేదా శనివారం జరిగినటువంటి పరిస్థితి. కరెక్ట్ గా అదే సిచ్యువేషన్ లో ఈ పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది, ఈ పరిస్థితి వచ్చింది. దీనికి నెక్స్ట్ డే 25వ తేదీనే కేంద్ర ప్రభుత్వం రిటర్న్ లెటర్ రాసింది. ఏమని రాసింది? మీరు చట్టాలను ఉల్లంఘించినట్లే, ఎందుకంటే ఆ రిటైల్ అవుట్లెట్ల దగ్గర వీటిని తీసుకోకూడదు, మీరు డైరెక్ట్ గా కంపెనీస్ నుంచే తీసుకోవాలి. రిటైల్ అవుట్లెట్లను ఎందుకు ఉపయోగించాలి అంటే, రిటైల్ అవుట్లెట్లకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఒక వెహికల్ కి ఫిక్స్ చేసి ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ లేదా డీజిల్ ట్యాంక్ లో పట్టేటువంటి డీజిల్ మాత్రమే పోయాలి. అంటే ఒక 2 వీలర్ కో 4 వీలర్ కో ఆల్రెడీ ఫిట్ చేసి ఉన్నటువంటి ట్యాంక్, దట్ టు నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 200 లీటర్స్. సో 200 లీటర్ల పైన పట్టేటువంటి డీజిల్ గానీ పెట్రోల్ గానీ ఏ వెహికల్లో పోయకూడదు. సో ఇది రూల్. కాబట్టి మీరు దీన్ని అతిక్రమించి బల్క్ యూసేజ్ అనేది రిటైల్ అవుట్లెట్ల నుంచి ఎలా తీసుకుంటారు? ఒక 1000 కిలోలీటర్ల డీజిల్ అక్కడి నుంచి తరలించాలంటే అది చాలా సెక్యూరిటీ ప్రాబ్లం. ఇట్స్ హైలీ ఇన్ఫ్లేమబుల్ లిక్విడ్. సో పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే బ్లాస్ట్ చాలా హెవీ స్టేజ్ లో ఉంటుంది, ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇలాంటి ప్రాక్టీసెస్ చెయ్యొద్దు అని చెప్పి ఖరాఖండిగా చెప్పింది. మీరు వేరే రూపంలో రండి, మేము కావలసినటువంటి డీజిల్ మీకు అందిస్తాము, హెవీ మీ కమర్షియల్ యూసేజ్ కు వాడుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ. అయితే ఈ లెటరు ఈ రోజు బయటకు వచ్చింది. వాళ్ళు రాసిన లెటర్, వీళ్ళ రాసిన లెటర్ ఓవరాల్ గా వచ్చింది. ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలకు సంబంధించి 27,000 లీటర్ల పైన డీజిల్ యూజ్ అవుతుంది అనేది ఒక అంచనా. సో ఇంత బల్క్ లో డీజిల్ ని రిటైల్ అవుట్లెట్ల నుంచి కొనాలని ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది, అది అనుమతించండి అని అడగటం కూడా రాంగ్. ఎందుకంటే కాంట్రాక్టర్లు టెండర్లు వేసేటప్పుడే వాళ్ళ కమర్షియల్ పర్పస్ డీజిల్ యూజ్ చేయాలని వాళ్ళకి తెలుసు, దానికి సంబంధించి ఎంత ఖర్చు అయిద్దో వాళ్ళకి తెలుసు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని టెండర్ కోట్ చేస్తారు. మీరు ఈ రోజు కొత్తగా రిటైల్ అవుట్లెట్ల నుంచి ఇవ్వమని చెప్పి అడగటం అంటే, రేటు తగ్గించి ఇవ్వమని చెప్పి అడగటం సింపుల్ గా, అంటే కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నంగానే ఇది బయటకు ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ప్రభుత్వం పరిశీలించుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. సిఆర్డిఏ పరిధిలో ఈ చుట్టుపక్కల ఉన్న పెట్రోల్ బంకుల నుంచే తీసుకుంటానికి పర్మిషన్ అడిగారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఈ సంక్షోభం వచ్చింది? కొంతమంది మాట్లాడేది ఏంటి అంటే, ఈ చుట్టుపక్కల తీసుకోమని ఈ లెటర్ వల్లే ఏపీ మొత్తం ఇష్యూ వచ్చింది అని. ఏపీ మొత్తం నుంచి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పలేదు కదా. సో ఇది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఓవరాల్ గా ఇదైతే రాంగ్. సో దీన్ని సమర్థించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇంకొకసారి ఇలాంటివి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది.